ఎట్టి పరిస్థితుల్లో నేను వీడికి ఎదురు పడకూడదు. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి సిపిఆర్ చేయడం వల్ల చాలా పెద్ద గండం తప్పింది. ఈ మందులు వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సమయానికి మీరు రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే మా ఫ్యామిలీకి చాలా నష్టం జరిగి ఉండేది. బాబు, దేవుళ్ళ వచ్చి నా మాంగళ్యాన్ని నిలబెట్టవయ్యా. మేము మీకు రుణపడున్నాము. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? దేవుడి దయ వల్ల సార్కేం కాలేదు, అదే సంతోషం. అడగడం మర్చిపోయాను. మీ పేరేంటి బాబు? ఏం చేస్తూ ఉంటారు? పేరు వినోద్ అండి. మొన్నటి వరకు బెంగళూరులో ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడిని. రీసెంట్గానే ఆ జాబ్ రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చానండి. మరో జాబ్ కోసం బ్రో? ఒక అమ్మాయి లవ్ పేరుతో నన్ను చీట్ చేసింది. తను ఇక్కడే ఉంటుంది, ఐ మీన్ హైదరాబాద్లో. సో తనను వెతుక్కుంటూ తప్పక జాబ్ రిజైన్ చేసి రావాల్సి వచ్చింది. ఓ మై గాడ్, వీడేంటి ఇక్కడికి రావడం ఏంటి? నన్ను గాని వినోద్ చూశాడంటే ఇంకేమైనా ఉందా? కనిపించకూడదు, వినోద్కి నేను కనిపించకూడదు. బాబు, ప్రస్తుతం ఏ ఉద్యోగం లేదు అంటున్నావు కదా. నీకు పర్లేదు అనుకుంటే మా కంపెనీలోనే మంచి జాబ్ ఇస్తాము, చేదు గాని. అవునా మేడం? థ్యాంక్ యూ మేడం. ఇవాళ నువ్వు మా కోసం చేసిన ఈ సాయం ముందు నీకోసం మేమేం చేసినా తక్కువే బాబు. అలాంటి నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఓరి దేవుడో, వీడి కంటికి కనిపించకూడదు, ఎలా తప్పించుకోవాలరా దేవుడు అనుకుంటుంటే శివుడు ఏకంగా జాబ్ ఇచ్చి ఆఫీస్కి తీసుకొచ్చేస్తుందే. ఇప్పుడు వీడి కంట్లో పడకుండా ఎలా తప్పించుకోగలను నేను?